హాయ్ అండి, నా పేరు డాక్టర్ సీత. ఈరోజు మనం ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ వల్ల అబ్బాయి పుట్టే ఛాన్స్ ఏమైనా పెరుగుతుందా, సో మనం ఏమైనా ట్రీట్మెంట్ చేస్తే మనకి అబ్బాయిలు పుట్టే ఛాన్స్ పెరుగుతుందా అనే దాని గురించి మాట్లాడదాం. సో నా దగ్గరికి ఫస్ట్ నేను మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తానండి. నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు. తను ఏంటంటే తనకు ఆల్రెడీ ముందు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ప్రెగ్నెన్సీ రావడం తనకి ప్రాబ్లం అవ్వట్లేదు, కానీ తనకి మేల్ చైల్డ్ కావాలి. సమ్ ఫ్యామిలీ ప్రెషర్ ఏదో ఉంది, సో నాకు అబ్బాయి కావాలి. ఎక్కడో చదివాను ఇట్లా ఏంటి ఐయుఐ చేస్తే లేదా ఐవీఎఫ్ చేస్తే అబ్బాయి పుట్టే ఛాన్స్ ఎక్కువ అని విన్నాను. సో నాకు ఐవీఎఫ్ చేస్తారా లేదా ఐయుఐ చేస్తారా, నాకు అబ్బాయి పుట్టేలా చేస్తారా అని నాకు చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది. ఎందుకంటే ఏ ట్రీట్మెంట్ చేసినా ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ న్యాచురల్గా ట్రీట్మెంట్స్ ఇచ్చి మందులు ఇచ్చి చేసినా కూడా మనకి అబ్బాయా అమ్మాయా అని తెలియడం కష్టం. బిడ్డ పుట్టాకే మనకి అబ్బాయి అమ్మాయి అది తెలిసేది. ట్రీట్మెంట్ పరంగా మనం ఈ ట్రీట్మెంట్ చేస్తే అబ్బాయిలు ఎక్కువ పుడతారు, ఈ ట్రీట్మెంట్ చేస్తే అమ్మాయిలు ఎక్కువ పుడతారు అని అయితే ఎక్కడా లేదు. ఈ వరల్డ్లో ఎక్కడా అలాంటి కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ లేవన్నమాట. సో ఎందుకంటే కొంతమంది పేషెంట్స్ అడుగుతారు, మీకు తెలుస్తుంది కదా, మీరు వీరకణాలు చూస్తారు మైక్రోస్కోప్ కింద, సో ఇది ఎక్స్ వీరకణం, ఇది వై వీరకణం అని మీకు తెలుస్తుంది కదా అని. జనరలీ అమ్మాయి అనేది XX అనమాట, అదే అబ్బాయి అనేది XY. ఈ X క్రోమోజోమ్ అనేది ఫాదర్ నుంచి వస్తుంది. సో ఫాదర్ నుంచి X క్రోమోజోమ్ వస్తే అమ్మాయి అని, ఫాదర్ నుంచి Y క్రోమోజోమ్ వస్తే అబ్బాయి అని. సో అందుకే పేషెంట్స్ అడుగుతారనమాట, వీరకణాలు మీరు చూస్తారు కదా, దాంట్లో X క్రోమోజోమ్ ఉన్న వీరకణం మీకు తెలుస్తుంది కదా, Y తెలిసిన వీరకణం మీకు తెలుస్తుంది కదా, ఎందుకంటే మీరు మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తారు కదా అంటే, మేము మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినప్పుడు వీరకణం ఆకారం ఎలా ఉంది, దాని మొటిలిటీ ఎలా ఉంది, స్పర్మ్ లో కౌంట్ ఎలా ఉంది ఒక్కటే చెప్పగలం. దాని DNA అంటే దాని లోపల X క్రోమోజోమ్ ఉందా Y క్రోమోజోమ్ ఉందా అనేది మాకు అస్సలు తెలీదు. అది మాకే కాదు ఎవ్వరికీ తెలీదు. ఇలా టెస్ట్ చేసి మనం ఇది X క్రోమోజోమ్ ఇది Y క్రోమోజోమ్ అని చెప్పలేం. అది ఓన్లీ కలిసిన తర్వాత బేబీ ఫామ్ అయ్యాక 5th 6th మంత్లోనే తెలుస్తుంది అది గర్లా బాయ్ అనేది. సో మనం సింపుల్ ట్రీట్మెంట్ చేసినా, ఐయుఐ చేసినా, ఐవీఎఫ్ చేసినా, మనం ఏ ట్రీట్మెంట్ చేసినా, టైమ్డ్ ఇంటర్కోర్స్ సైకిల్స్ అంటే న్యాచురల్గా మందులు ఇచ్చి ట్రీట్మెంట్ చేసినా, ఐయుఐ చేసినా, ఐవీఎఫ్ చేసినా మనకి అబ్బాయి పుట్టే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. గ్యారంటీగా అబ్బాయిలు పుడతారు అని అయితే ఏమీ లేదు. 50-50 ఛాన్స్ అండి. ఏ ట్రీట్మెంట్ చేసినా 50-50 ఛాన్స్ అనమాట. అండ్ అది ఎవ్వరికీ తెలీదు, మాకు తెలీదు. ఇక్కడ వరల్డ్లో ఎక్కడ ఏ ఫర్టిలిటీ సెంటర్లోనూ ఇది వై స్పర్మ్ ఎక్స్ స్పర్మ్ అని తెలియదు అనమాట. ఈ వీడియో మీకు ఉపయోగకరమైంది అనుకుంటున్నాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు మాకు కాల్ చేయొచ్చు.